హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రివ్యూస్ ముందు ఖచ్చితంగా జై గెటప్ సీను అని కామెంట్ చేయండి, జై సుధీర్ అని కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ జై గెటప్ సీను అని కామెంట్ చేయండి, జై సుధీర్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి ఈ వీడియో చూడండి. ఆ సిచ్యువేషన్లో ఆ ఫేస్ చేయాలంటే, ఆ క్యారెక్టర్ చేయాలంటే వేరే ఆర్టిస్ట్గా ఎవరైనా ఉన్నా కానీ ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆ బాధను చూపించాలంటే అది ఓన్లీ గెటప్ సీన్ వల్ల అవుతుంది. ఇంక వేరే వాళ్ళు ఎవరి వల్ల అవ్వదు. నేను చూసిన 3 మూవీలు గుర్తున్నాయి బాగా. 1 కలర్ ఫోటో, 2 బేబీ, 3 రాజు యాదవ్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చిన్న సినిమాని తీసుకోవద్దు. ఎందుకని చెప్తున్నానంటే కలర్ ఫోటోలో అట్లీస్ట్ ట్రూలోగా ఆ అమ్మాయి లాస్ట్ వరకు హీరో గురించి వెయిట్ చేస్తుంది. బేబీ మూవీలో ఎంత తప్పు చేసినా కానీ లాస్ట్ హీరో గురించి వెళ్తూనే ఉంటుంది. కానీ ఈ మూవీకి వచ్చేసరికి అక్కడ చచ్చిపోయి ఆ షార్ట్లు ఇలా వేస్తుంటే హీరోయిన్ ఏ స్పందన లేకుండా అంత హానెస్ట్గా ఒక లవ్ చేసి చచ్చిపోతే అసలు అది తట్టినట్టు ఆ బాధ ఎమోషన్గా తీసుకునేట్టు ఆ సిచ్యువేషన్లో షార్ట్లు పడితే నిజంగా చెప్తున్నా, నిజంగా ట్రూగా లవ్ చేసిన అమ్మాయి ఎవరైనా సరే ఒక్కసారి ఈ మూవీ చూడండి. చూస్తే ఆ ఎమోషనల్, ఒకవేళ మీరు ఎవరైనా ఇలా మోసం చేసినా కూడా ఈ ఒక్క మూవీ చూస్తే ఒక అబ్బాయి ఒక ఫ్యామిలీ ఇంత ట్రూగా లవ్ చేసి ఒక అబ్బాయి ఇలా చచ్చిపోయిన షాట్లు కళ్ళ ముందు పడితే వేరే వాడితో రొమాన్స్ చేస్తుంటే ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సినిమా చూసాక తెలిసిందా. అన్న గెటప్ సీన్ నవ్విపించిండా ఏడిపించిండా? అన్న ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చే వరకు నవ్వుతూనే ఉన్నారు అందరూ. థియేటర్లో ఫుల్ నవ్వుకున్నారు. లాస్ట్ 10 మినిట్స్ అన్న ఆ షార్ట్స్ పడుతుంటే ఇట్లా కళ్ళులోంచి నీళ్ళు వచ్చినాయి అన్న. ఏ మూవీలోని కూడా ఏదో ఒక ఎండ్ కార్డ్ కనిపిస్తుంది. చచ్చిపోయినా ఆ లవ్ ఫీలింగ్ అనేది చూపించారు. కానీ లాస్ట్ కి హీరోయిన్ కనీసం ఆ మనిషి చచ్చిపోయిన షార్ట్లు వేస్తుంటే ఏ ఎమోషన్ లేకుండా వేరే ఓడుతుంది చూసామన్నా, అది నెక్స్ట్ లెవెల్ అన్న. ఈ నాకు తెలిసి కలర్ ఫోటో బేబీ ఒక ఎత్తు అయితే రాజు యాదవ్ లాస్ట్ 10 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న, వేరే లెవెల్ అన్న. గెటప్ సీన్ గారు ఒక మాట చెప్పారన్న, ఇప్పుడు ఏ ఆర్టిస్ట్తో మనం ఎవరో కంపేర్ చేసుకోకూడదు. కథలో ఉన్న ఏదైతే ఉందో అదే మనం చేయడానికి ప్రయత్నించాలి. నాకు ఎందుకు మీరు హీరోగా చేయరని చాలామంది అడిగి రేపు నుంచి ఎలా హీరోగా చేస్తారని అడుగుతున్నారు అందరూ. ఆయన ఒకటే చెప్పాడు, సుహాసన్ ఆయన ఎంత న్యాచురాలిటీగా చేస్తాడు, కథను బట్టి కథను నమ్ముకొని ఆ కథలో ఉన్న క్యారెక్టర్ని, అది హీరోయిజమా లేకపోతే ఫైట్లా లేకపోతే ఇంకోటి లవ్, అది కాదు క్యారెక్టర్ మీద పెట్టేస్తాడు. ఓవరాల్గా అయితే అన్న సినిమా నవ్వుకున్నా అని చెప్పి నవ్వుకుంటారు. లాస్ట్లో థియేటర్ నుంచి వెళ్ళినప్పుడు మట్టుకి ఏ సినిమాలో చూడలేని ఈ సీను, ఆ సిచ్యువేషన్ అటు హీరోయిన్ చూపించి ఇటు చనిపోయినప్పుడు ఆ షార్ట్లు చూపిస్తే ఖచ్చితంగా కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయన్న. అది ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే.